Once again, happy birthday, ma'am. థ్యాంక్ యూ. దట్ వాస్ అ గుడ్ మీల్. ఇంతకీ ఏదో అడగాలన్నావు ఏంటి? వెంకీ ఏదో అడగాలన్నావు. ఈ రెండిట్లో ఏది సాల్ట్ ఏది పెప్పర్ చెప్పగలవా? ఇది అడగడానికా నువ్వు ఇంత ఖర్చు పెట్టి నాకు పార్టీ ఇచ్చింది? తక్కువ కణాలు ఉండేది సాల్ట్, ఎక్కువ కణాలు ఉండేది పెప్పర్. అవునా? నేను ఇంకా ఉప్పుగా ఉండేది ఉప్పు, కారంగా ఉండేది పెప్పర్ అనుకున్నాలే. కమాన్ అడిగే, నేనేమన్నా కొడతానా? డూ యూ లవ్ మీ ప్రభా? కొడతాను. నిజం ప్రభా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు కూడా. నేనంటే చాలా ఇష్టం. ఖమ్మం ప్రభా, నేను మాట్లాడేది నీకు అర్థమవుతుందని నాకు తెలుసు. రోజు నువ్వు ఎప్పుడు కలుస్తావా అని వెయిట్ చేస్తూ ఉంటా. నా ఫోన్ ఎప్పుడు రింగ్ అయినా నీ దగ్గర నుంచే అనుకుంటా. అబ్బా, ఇంతకీ ఇప్పుడేమంటావు? మన ఇద్దరి మధ్య ఉన్న పరిచయానికి ఏ పేరు పెడతావు? ఏదో ఒక పేరు పెడితే గానీ ఏమీ లేనట్టా? నాకు నువ్వు నచ్చావు, అది నిజం. యూర్ స్పెషల్, అది నిజం. దానికిప్పుడు పేరు పెట్టాలా? అంటే నేను జస్ట్ ఫ్రెండ్నా? పోనీ బెస్ట్ ఫ్రెండ్ అనుకో. నా 19th బర్త్డే కేక్ కట్ చేసి 1 గంట కూడా కాలేదు. నన్ను ప్రేమ పెళ్లి లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోమడం ఏం బాలేదు. ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుంటారు, షష్టి పూర్తి కాదు. వెంకీ, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? వాటికి ఇంకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావు? టచ్లో ఉందాం, చూద్దాం ఏమవుతుందో. లెట్ లైఫ్ అన్ఫోల్డ్ నా. అర్థమైంది. ఢిల్లీ కల్చర్ కదా, మా కొత్తలే. పార్టీలు, పబ్బులు, షికార్లు. అయినా ఇంట్లో అమ్మా నాన్న కొట్టుకుని చావడానికి టైం సరిపోవట్లేదు. నిన్నే పట్టించుకుంటారు. ప్రభా, 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 ఐఎమ్ సారీ ప్రభా. ఫైన్, బీ సారీ. అబ్బా, శనివారం నువ్వు ఢిల్లీలో ఉంటావు, ఆదివారం నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రెండు రోజులైనా ప్రభా